హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మీకు టాప్ 3 అండర్ 5000లో ఒక 3 TWS ఇయర్ బడ్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చా. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా అయితే వీడియో చూడండి. మీకు ఈ 3లో కూడా మీకు ఏది నచ్చితే అదైతే మీరైతే హ్యాపీగా అయితే బై చేయొచ్చు. వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి బై చేయండి. ఒకవేళ మీరు దాని నుంచి ఆ లింక్ నుంచి మీరు బై చేస్తే నాకు దాని నుంచి సమ్ కమిషన్ అయితే నాకు కూడా వస్తుంది. నాకు యూట్యూబ్ కూడా అయితే యూజ్ అవుతుందండి. ఇంకేం లేదు, మరి వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది OnePlus Buds 3 అండి. విత్ ANC అయితే వస్తుంది. మీకు ఇది ప్రైస్ చూసుకుంటే మీకు 5499 అయితే మీకు అయితే వస్తుంది. మీకు ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. మీకు ఇది యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఉంటే మాత్రం మీకు ఇది ఇన్స్టెంట్ డిస్కౌంట్ మీకు 1250 వరకు అయితే మీకైతే డిస్కౌంట్ కూడా అయితే వస్తుందండి. మీకు దీని యొక్క కలర్స్ అండ్ ఫీచర్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 కలర్స్లో అయితే వస్తున్నాయి మీకు. ఒకటి స్ప్లెండిడ్ బ్లూ అని ఒకటిని అండ్ మెటాలిక్ గ్రే అని ఈ 2 కలర్స్ అయితే వస్తున్నాయండి మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క ఆడియో కోసం మనం మాట్లాడుకుందాం. ఆడియో వచ్చేసరికి మీకు 2.4mm ప్లస్ 6mm వచ్చేసరికి మీకు డ్యూయల్ డ్రైవర్స్ అయితే వస్తుందండి. మీకు ఈచ్ వన్ డ్రైవ్కి అయితే మీకు 3 మైక్ అయితే వస్తుంది. మీకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది. మీకు ఒక ఫ్రీక్వెన్సీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 15 Hz నుంచి 40 Hz వరకు అయితే మీకైతే ఫ్రీక్వెన్సీ అయితే వస్తుంది. 3 మైక్స్ వచ్చేసరికి పర్ సైడ్ అయితే వన్ సైడ్ అయితే వస్తుంది. మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే వస్తుంది. మీకు ఇది అప్ టు 49 dB వరకు అయితే వస్తుంది. కనెక్టివిటీ కోసం మనం మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది. LHDCతో AAC అండ్ SBCతో కూడా మీకు ఇది 520 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు 44 hours అయితే బ్యాటరీ అయితే వస్తుంది. అయితే మీకు బడ్స్కి వచ్చేసరికి మీకు 58 mAh బ్యాటరీ అయితే వస్తుంది. మీకు అది 10 hours వరకు అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. టైప్ సి కేబుల్తో. వాటర్ రెసిస్టెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది IP55 వాటర్ రెసిస్టెంట్ అయితే మీకైతే వస్తుందండి. ఇది ఓన్లీ బడ్స్కి మాత్రమే, కేసుకి అయితే కాదండి. ఓకేనా. మీరు దీన్ని కాల్స్ కోసం మనం మాట్లాడుకుంటే కాల్స్ మీరు 4 hours వరకు అయితే మీరైతే కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అండి. 50% వాల్యూమ్తో మీకు ANC ఆన్లో పెట్టుకొని LHDCతో కూడా మీకు కాల్ అయితే మాట్లాడుకోవచ్చు అండి 4 hours వరకు. ఓకే, ప్లేబ్యాక్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్లేబ్యాక్ మీకు వచ్చేసరికి ANC ఆన్లో పెట్టుకుంటే మీకు 6.5 hours వరకు అయితే మీరైతే ప్లేబ్యాక్ చేసుకోవచ్చండి. దీని ఒక మీకు కేస్కి బడ్స్కి వచ్చేసరికి మీకు 28 hours అయితే వస్తుంది. AACతో అయితే. ఓకేనా. ఓకే, ANC ఆఫ్లో పెట్టుకుంటే 7 hours వరకు అయితే మీరైతే ప్లేబ్యాక్ అయితే ఇచ్చేసుకోవచ్చండి. బడ్స్ వచ్చేసరికి మీకు 30 hours అయితే వస్తుంది LHDCతో. ఓకేనా. ఛార్జింగ్ వచ్చేసరికి మనకి దీనికి ANC ఆఫ్లో పెట్టుకొని మీకు బడ్స్ వచ్చేసరికి మనం చూసుకుంటే 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 2 hours వరకు అయితే మీరైతే యూజ్ చేయొచ్చు. అదే మీకు కేస్కి వచ్చేసరికి మనం చూసుకుంటే 7 hours వరకు అయితే మీకైతే ఛార్జింగ్ అయితే వస్తుందండి. లేటెన్సీ 94 ms అయితే వస్తుందండి. మీకు ఇది గేమింగ్కి అయితే మీరు హెవీ గేమింగ్స్ అయితే మీరైతే ఆడడానికి అయితే అవ్వదండి. జస్ట్ నార్మల్ గేమింగ్స్ అయితే మీరైతే ఆడుకోవచ్చు. ఓకే, మీకు ఒకవేళ యాక్సిస్ క్రెడిట్ కార్డు కానీ ఏమైనా ఉంటే మాత్రం మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మీకు 1250 వరకు అయితే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుందండి. ఓకే, ఇంకొచ్చండి దీని యొక్క డిజైన్ ఇవన్నీ మనం చూసుకుంటే మాత్రం చాలా క్లాసిక్ అయితే ఉంటుంది. మీకు ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. పాకెట్లో పెట్టుకొని మీరు ఎక్కడైనా క్యారీ చేయడం అయితే చేసుకోవచ్చు. మీకు పాకెట్లో కూడా పెద్దగా ఇది ఉన్నట్టు అంతగా ఏం కూడా కనిపించదు. సో ఓకేనా, ఇదేంటి OnePlus Buds 3 నుంచి అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది Realme Buds Air 5 Pro అండి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకి ఇది 499 అయితే వస్తుంది. మీకు ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా వస్తుంది. మీకు OnePlus Nord Buds 3 కూడా మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అయితే మీకు రెండింటిలో కూడా అవైలబుల్ అయితే మీకు ఈ రెండు ఉన్నాయండి. ఓకే, ఇది కలర్స్ వచ్చేసరికి మనకి ఇది సన్రైజ్ బీజ్ ఒకటిని యాస్ట్రల్ బ్లాక్ అని చెప్పి ఒక 2 కలర్స్లో అయితే వస్తుందండి. ఇది కూడా మీకు డిజైన్ అన్ని లుక్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది కూడా మీకు స్మూత్ ఉండి మీకు ఈజీగా క్యారీ చేయడానికి కూడా అయితే మీకు లైట్ వెయిట్ కూడా వస్తుంది. ఓకే, దీని యొక్క ఆడియో కోసం మనం మాట్లాడుకుంటే ఇది 11mm ప్లస్ 6mm వచ్చేసరికి మనకి డ్యూయల్ డ్రైవర్ అయితే వస్తుందండి మీకు ఈచ్ బడ్కి. ఓకేనా. దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది. మీకు ఇది ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనకి ఇది 4000 Hz ఫ్రీక్వెన్సీ అయితే వస్తుంది. అల్ట్రా వైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి 6 మైక్ అయితే వస్తుందండి. డిజైన్కి వచ్చేసరికి ఇది అప్ టు మీకు 50 dB వరకు ANC కూడా మీకైతే వస్తుంది. మీకు దీని యొక్క కనెక్టివిటీ కోసం మనం మాట్లాడుకుంటే కనెక్టివిటీ బ్లూటూత్ వచ్చేసరికి మీకు ఇది 5.3 అయితే వస్తుంది కనెక్టివిటీ. మీకు LDAC అండ్ AAC అండ్ SBC ఈ 3 అయితే వస్తున్నాయండి మీకు. దీని యొక్క బ్యాటరీ కోసం మనం మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి ఇది మీకు కేస్తో 40 hours అయితే వస్తుందండి. మీకు అప్ టు 40 hours వరకు అయితే వస్తుంది. చూసుకుంటే 10 hours అయితే వస్తుంది. మీకు ఇది వాటర్ రెసిస్టెంట్ IPX5 అయితే వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందండి. ఇది ఓన్లీ మీకు బడ్స్ దీనికి మాత్రమే, కేస్కి అయితే కాదు. ఓకేనా. కాలింగ్ కోసం మనం మాట్లాడుకుంటే కాలింగ్ వచ్చేసరికి మీకు 5.5 hours వరకు అయితే మీరు 50% వాల్యూమ్ పెట్టుకొని నార్మల్ మోడ్లో పెట్టుకొని మీరు మాట్లాడితే మీకు 5.5 hours వరకు అయితే మీకు కాలింగ్ బ్యాక్ కూడా వస్తుందండి. అదే మీకు బడ్స్కి కేస్కి కలిపి చూసుకుంటే మీకు కాలింగ్ 20 hours వరకు అయితే మీకైతే వస్తుంది. ప్లేబ్యాక్ వచ్చేసరికి మీకు 50% వాల్యూమ్ తోటి మీకు నాయిస్ రిడక్షన్ తోటి మీకు ఏఏసీతో వస్తుంది. మీకు బడ్స్ ప్లస్ కేస్ చూసుకుంటే మీకు 28 hours అయితే మీకైతే వస్తుందండి. అండ్ మీకు ఏఏసీ నార్మల్లో పెట్టుకొని మీరు బడ్స్ వచ్చేసరికి మీకు 10 hours అయితే వస్తుందండి.
కేసు అండ్ బడ్స్ కలిపి చూసుకుంటే మీకు 40 అవర్స్ అయితే వస్తుంది. ఓకే, మీకు ఇది ఎల్డాక్లో పెట్టి నార్మల్ మోడ్లో పెట్టుకుంటే మీకు బడ్స్ వచ్చేసరికి మీకు 5 అవర్స్ అయితే వస్తుంది. అండ్ కేసు ప్లస్ బడ్స్ చూసుకుంటే మీకు 28 అవర్స్ అయితే వస్తుందండి. ఓకేనా, ఇది ఏసీ నార్మల్ మోడ్లో పెట్టి బడ్స్ ప్లస్ కేసు చూసుకుంటే మనకి ఇది 7 అవర్స్ వరకు అయితే మీకు వస్తుంది. ఇది మీకు లేటెన్సీ కూడా చూసుకుంటే మీకు ఇది 48 ms అయితే లేటెన్సీ వస్తుంది. మీకు గేమింగ్లో కూడా మీకు చాలా స్మూత్ అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. అవుట్డోర్లో కూడా మీకు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చాలా బాగుంటుందండి. క్రెడిట్ కార్డ్స్ కానీ మీకు ఏమైనా ఉంటే మాత్రం ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మీకు దీని మీద కూడా అయితే వస్తాయండి. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఓకేనా, సో ఇదేంటి రియల్మీ బడ్స్ ఎయిర్ 5 Pro నుంచి అయితే మీకు ఇది కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు అది కూడా వర్తబులేనండి. ఓకేనా, నెక్స్ట్ TWS వచ్చేసరికి మనకి ఇది OnePlus Buds Z2 అండి. మీకు ప్రైస్ చూసుకుంటే 4499 అయితే మీకు అయితే వస్తుందండి ప్రైస్. ఇది కూడా మీకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా రెండింటిలో కూడా మీకు అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. 2 కలర్స్తో అయితే వస్తాయండి. మీకు ఇది ఒబిసిడియన్ బ్లాక్ అండ్ పెరల్ వైట్ అయితే వస్తుంది. మీకు ఆడియో చూసుకుంటే ఇది మీకు 1.1 సెంటీమీటర్స్ అయితే మీకు డైనమిక్ డ్రైవర్తో అయితే వస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది మీకు ఇది విత్ ANC-తో అయితే. ఓకేనా, మీకు దీని యొక్క కనెక్టివిటీ ఫ్రీక్వెన్సీ కోసం మనం చూసుకుంటే ఇది 20 Hz నుంచి 20,000 Hz వరకు అయితే మీకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా అయితే మీకు ఉంటుందండి. 3 mics డిజైన్ అయితే వస్తుంది. మీకు ఇది అప్ టు 40 dB వరకు అయితే మీకైతే ANC అయితే వస్తుందండి. మీకు కనెక్టివిటీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది బ్లూటూత్ 5.2 అయితే వస్తుంది, AAC అండ్ SBCతో. బ్యాటరీ చూసుకుంటే మీకు 520 mAh అయితే బ్యాటరీ అయితే వస్తుందండి. ఇది మీకు 38 అవర్స్ అయితే వస్తుంది. మీకు 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 5 అవర్స్ కేసు ప్లస్ బడ్స్ కూడా అయితే వస్తాయండి. ఓకే, మీకు 40 mAh వచ్చేసరికి మీకు బడ్స్ వచ్చేసరికి మీకు 40 mAh అయితే వస్తుంది. మీకు 10 అవర్స్ అయితే 10 అవర్స్ వరకు అయితే వస్తుంది ఛార్జింగ్. మీకు 10 minutes ఛార్జ్ చేస్తే 2 అవర్స్ వరకు అయితే మీకు బడ్స్కి ఓన్లీ ఛార్జింగ్ అయితే వస్తుందండి. బడ్స్కి అయితే మీకు IP55 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. కేస్కి అయితే మీకు IPX4 అయితే మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందండి. ఓకేనా, సో దీని ఒక కాలింగ్ కోసం ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కాలింగ్ వచ్చేసరికి మీకు ఇది కాలింగ్ అప్ టు మీకు 3 అవర్స్ వరకు అయితే మీరైతే కాలింగ్ అయితే చేసుకోవచ్చండి. మీకు ప్లేబ్యాక్ వచ్చేసరికి ANC ఆన్లో పెట్టుకుంటే మీకు అప్ టు 5 అవర్స్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. నేను ANC ఆఫ్లో పెట్టుకుంటే మీకు అప్ టు 7 అవర్స్లో కూడా మీరైతే యూజ్ చేయొచ్చు. అది మీకు ప్లేబ్యాక్ వచ్చేసరికి మీకు ప్లేబ్యాక్లో మీకు ANC ఆన్లో పెట్టుకున్న మీకు 24 అవర్స్ వస్తుంది, ఆఫ్లో పెట్టుకున్న 38 అవర్స్ వరకు అయితే వస్తుంది. మీకు ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది. ఇది OnePlus 7 సిరీస్ ఉంది కదా, మీకు ఆ సిరీస్ నుంచి అయితే మీకు డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే ఉంటుందండి. ఓకేనా, మీకు హే మెలోడీ యాప్ అని ఉంటుంది కదా, అది మీకు ఆండ్రాయిడ్కి iOSకి ఇద్దరికి కూడా అయితే యూజ్ అవుతుంది. మీకు రియల్మీ ఎయిర్ 5 Pro మాత్రం అది ఓన్లీ ఆండ్రాయిడ్కేనండి. ఓకేనా, సో మీకు ఒకవేళ మీకు SBI క్రెడిట్ కార్డ్ కానీ ఏమైనా ఉంటే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది. ఒకసారి దీన్ని కూడా అయితే చెక్ చేయండి. ఓకేనా, సో ఇదండి ఈరోజు TWS 3. ఈ 3 కూడా మీకు అండర్ 5,000లో చాలా వర్తబుల్ అండి. సో ఈ 3 యొక్క లింక్స్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానండి. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ నౌ.